పేరు జయచంద్ర. వెల్కమ్ టు పీజీ ఎడిటింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, మన ఇవాళ వీడియో వచ్చేసి CGI అంటే ఏంటి, విఎఫ్ఎక్స్ అంటే ఏంటి, CGIకి అండ్ విఎఫ్ఎక్స్కి ఉన్న మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాం ఇవాళ వీడియోలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం CGI అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ CGI యొక్క అబ్రివేషన్ వచ్చేసి కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజినరీ. అండ్ దీన్ని ముందుగా మనకైతే ఫస్ట్ యూజ్ చేసిన మూవీ అయితే వర్టిగా మూవీ 1958లో అయితే యూజ్ చేశారు. ఫస్ట్ మన CGI గురించి అయితే తెలుసుకుందాం. CGI యొక్క అబ్జర్వేషన్ వచ్చేసి కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజినరీ. ఇది ముందుగా వెర్టిగా అనే మూవీలో అయితే యూజ్ చేస్తారు 1958లో. అండ్ మనం దీన్ని ద్వారా ఎలాంటివి క్రియేట్ చేయొచ్చు అంటే 3D మోడల్స్ కానీ, డిజిటల్ క్రియేటెడ్ ఇమేజెస్ కానీ, 3D బ్యాక్గ్రౌండ్స్ కానీ మనం దీని ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తం మనకు కంప్యూటర్ సహాయంతో బ్లెండర్తో కానీ, డే స్టూడియోతో కానీ, అండ్ మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్తో ఎక్సెట్రా ఇలాంటి వాటితో మనం చాలా వాటితో దీన్ని మనం యానిమేట్ అయితే చేసుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా మనం చెప్పాలంటే వీడియో గేమ్స్, 3D వీడియో గేమ్స్, 3D సిమ్యులేటర్స్, కార్టూన్స్ ఇలాంటి వాటిలో కూడా ఈ మధ్య CGI అయితే యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు మూవీస్లో చూసి ఉంటే CGI సీన్స్కి CGI అని అయితే మార్క్ అయితే ఉండేది కాదు. ఈ మధ్య ఈవెన్ టీవీ సీరియల్స్తో సహా CGI మార్క్ అయితే వస్తుంది. అది ఎందుకంటే మనకి రోజు రోజుకి CGI డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పెట్టే 3D మోడల్స్ కూడా చాలా రియలిస్టిక్గా కనబడుతున్నాయి. దానివల్ల అవన్నీ ఎవరి దగ్గర నుంచి అయినా మనకి ప్రాబ్లంగానే వస్తుందేమో అని చెప్పి ఈ మధ్య CGI మార్క్ అయితే వేయడం మొదలుపెట్టారు. ఇంకా CGIలో ఎలాంటివి యాడ్ చేస్తారంటే యానిమల్స్, హెలికాప్టర్స్, హెవీ మిషన్స్ ఎక్సెట్రా ఇంకా చాలా యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ వచ్చేసి విఎఫ్ఎక్స్. దీని గురించి అందరూ తెలుసు అని అనుకుంటారు, కానీ దీని గురించి ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది బాగా డీప్గా ఉన్న సబ్జెక్ట్. ముందుగా దీని యొక్క ఫుల్ ఫామ్ అయితే తెలుసుకుందాం. విఎఫ్ఎక్స్ యొక్క ఫుల్ ఫామ్ అనేది విజువల్ ఎఫెక్ట్స్. దీన్ని 1857లోను ఆస్కర్ రెజ్లాండర్ అనేవారు అయితే కనిపెట్టారు. అండ్ ఇంకా మనం చెప్పాలంటే దీన్ని ముందుగా మెట్రోపోలిస్ అనే మూవీలో అయితే యూజ్ చేశారు 1928లోను. అండ్ ఇంకా చెప్పాలంటే మనం దీన్ని మూవీస్లోను, సీరియల్స్లో కూడా అన్నిట్లో ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్లో కూడా వీటిని విఎఫ్ఎక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా మనకు ఇవి ఏ సాఫ్ట్వేర్లో అవైలబుల్గా ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. బ్లెండర్, మాయా, అడోబీ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి వాటిలో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది విఎఫ్ఎక్స్ అనేది. అంటే మనం అందులోనే విఎఫ్ఎక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకునేలాగా. ఇప్పుడు మనకి విఎఫ్ఎక్స్ అంటే ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనకు కనబడుతున్న సీన్లోను రామ్ చరణ్ గారి హ్యాండ్ దగ్గర ఏదైతే ఫైర్ అయితే ఉందో దాన్నే మనం విఎఫ్ఎక్స్ అని పిలుస్తాం. ఇలాంటి వాటిల్లోనూ ఇంకా మనకు ఒక సీన్ మనం షూట్ చేస్తున్నామంటే ఆ సీన్లోను బ్యాక్గ్రౌండ్ అనేది మనకి 3D బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే మనం అందులో CGI యూజ్ చేస్తారు. లేదు మనం నార్మల్ అంటే సీన్ నార్మల్గా షూట్ చేస్తున్నారంటే ఆ సీన్లోను ప్రాపర్ ఎక్కడైతే గ్రీన్ స్క్రీన్ అండ్ బ్లూ స్క్రీన్ అయితే వేస్తారో ఆ ఒక్క ప్లేసెస్లో అనేది యాడ్ చేస్తూ ఉంటారు ఈ విఎఫ్ఎక్స్ ద్వారా. వాళ్ళకి ఏం కావాలో బ్యాక్గ్రౌండ్స్ ఇంకా ఎక్సెట్రా. ఇప్పుడు మనం CGIకి విఎఫ్ఎక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే మనం తెలుసుకుందాం. CGI ఏంటంటే మొత్తం కంప్యూటర్లో డిజైనింగ్, ఇంకా 3D మోడల్స్, ఇంకా వాటి యొక్క స్క్లప్చర్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. అండ్ అది మనకు కావాల్సిన సీన్లోనూ యాడ్ చేసుకునే దగ్గర మనకి CGI అయితే యూజ్ చేస్తాం. బట్ మన విఎఫ్ఎక్స్ అయితే అలా కాదు. విఎఫ్ఎక్స్ ఏంటంటే ఏవైతే మనం షూట్ చేసిన వీడియోలో గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసి మనం యాడ్ చేయడం, లేదా మనకి ఏవైతే ఇంకా ఎక్స్ట్రాగా ఇందులో చెప్పాను కదా ఆ ఒక ఫైర్ ఎఫెక్ట్ కానీ ఇంకా ఇలాంటివి ఏవైనా మనం విఎఫ్ఎక్స్లో అయితే యాడ్ చేసుకుంటాం. ఇది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది. ఫ్రెండ్స్, మనకు ఈ CGI విఎఫ్ఎక్స్ కాకుండా తోడుగా ఉన్న ఒకటి ఉంది, అదేంటంటే SFX. ఈ SFX అనేది ఎలా పనిచేస్తుందంటే ముందుగా ఏవైతే మనకి లైవ్ షూటింగ్లో అయితే ఏవైతే మనం షూట్ చేయలేనివి కొన్ని స్పెషలైజ్డ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎలాంటివంటే బాంబ్ బ్లాస్ట్స్ కానివ్వండి,
వాటర్ స్ప్లాషెస్ కావండి ఎక్సెట్రా ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా అయితే మనం ఎస్ఎఫ్ఎక్స్ ద్వారా అయితే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కనిపెట్టిన వారు అయితే రాబర్ట్ ఎఫ్ఎక్స్ సెల్లర్మ్యాన్ 1996లో అయితే దీన్ని మనం క్రియేట్ చేశారు. అండ్ ఈ ఎస్ఎఫ్ఎక్స్ని మనకు ఇంకొక ద్వారా కూడా పిలుస్తారు. అవి ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి అంటే ఇప్పుడు ఏవైతే బాంబ్ బ్లాస్ట్ ఇందాక చెప్పాను కదా, బాంబ్ బ్లాస్ట్ సౌండ్స్ కానివ్వండి, వాటర్ సౌండ్స్ కానివ్వండి, సునామీ సౌండ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఈ ఎస్ఎఫ్ఎక్స్ని అంటే ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా యాడ్ చేస్తారో మూవీస్ సీన్స్లోను, అలాంటివి అనేవి మనకు ఈ వీటి ద్వారా అయితే మనకి ఈ ఎస్ఎఫ్ఎక్స్ ద్వారా అయితే యాడ్ చేస్తారు. ఐ మీన్ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా మనకు సీజీఐ అనేవి ఎక్స్ట్రాగా మనకు 3D మోడల్స్ కింద యూజ్ చేస్తారు. విఎఫ్ఎక్స్ అనేది మనకు లైవ్ షూటింగ్లో బ్యాక్గ్రౌండ్ లేదా గ్రీన్ స్క్రీన్ అంటే ఫైర్ ఇలాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ ఎస్ఎఫ్ఎక్స్ అనేవి అంటే రెండు కదా, ఈ యొక్క ఎడిటింగ్ అనేది ఎస్ఎఫ్ఎక్స్ అనేది అంటే స్పెషల్ ఎఫెక్ట్స్లోను ఈ యొక్క ఎస్ఎఫ్ఎక్స్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, స్పెషలైజ్డ్ ఎఫెక్ట్స్ అంటే అలాంటివి బాంబ్ బ్లాస్ట్, వాటర్ స్ప్లాషెస్ అలాంటి వాటిలో యూజ్ అవుతుంది. ఈ యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మనకు మన నడ్డం, రోడ్ అంటే క్రాక్స్ ఇలాంటి వాటిలో ఈ యొక్క ఎస్ఎఫ్ఎక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన గంటలను కూడా కొట్టేయండి.